హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి వంట. ఈరోజు మనం మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇది తిని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ట్రై ఇట్ వన్స్. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆనియన్స్, శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిల్ మేకర్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా మరిగాక 1 కప్ మిల్ మేకర్స్ వేసుకొని 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మిల్ మేకర్స్ని వడగట్టుకొని వాటిపైన చల్లని వాటర్ పోసుకొని వడగట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వదిలేయాలి. వడగట్టుకున్న తర్వాత మిల్ మేకర్స్లో వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. మిల్ మేకర్స్ని గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, కారం 1½ స్పూన్, సాల్ట్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, బియ్యం పిండి 3 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, ఆనియన్ మెత్తగా దంచి పెట్టుకున్నది వేసుకోవాలి మీడియం సైజ్ది, శనగపిండి 4 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నది 1 స్పూన్. వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మిల్ మేకర్స్ మునిగేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా మిల్ మేకర్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిల్ మేకర్స్ని ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్స్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 4 to 5 మినిట్స్ మిల్ మేకర్స్ ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లో పెడితే. సో మిల్ మేకర్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్స్ పకోడీ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దానిపైన చాట్ మసాలా కానీ నిమ్మరసం పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.